ఈ రోజు ఫినాలే షూటింగ్ లో ఏమేం జరిగినాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. పవన్ కళ్యాణ్ 25 లక్షలు తీసుకొని ఇంటికి పోతున్నాడు అనే వార్తలు నిజంగా ఇంటర్నెట్ లో మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. అందులో నిజం ఎంత, నిజంగా పవన్ కళ్యాణ్ 25 లక్షలు తీసుకుంటాడా లేదా అనే దాని గురించి మనం ఈ రోజు డిస్కషన్ చేద్దాము. ఈ రోజు సంజన గారు ఎలిమినేట్ అయినారు. సంజన గారు 5 నెలల పాపను వదిలేసి బిగ్ బాస్ లోకి వచ్చారు. 5వ వ్యక్తిగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ కావడం అనేది నిజంగా చాలా మందికి బాధను గురి చేసింది. ఎందుకంటే సంజన గారు మోర్ డిజర్వ్ 3rd ప్లేస్లో కానీ 4th ప్లేస్లో కానీ ఉంటుందని అనుకున్నారు. కానీ సడన్గా డెమోన్ పవన్కు కొంచెం క్రేజ్ రావడము, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పవన్ కళ్యాణ్ టాప్ 1-2లో ఉండడం అనేది నిజంగా సంజన గారికి కొంచెం మైనస్ అనే చెప్పాలి. కానీ సంజన గారి పర్ఫార్మెన్స్ వల్ల బిగ్ బాస్ ఒక మంచి టీఆర్పీ రావడానికి, బిగ్ బాస్లో కొంచెం ఎమోషన్స్ ఎక్కువ క్యారీ కావడానికి, బిగ్ బాస్ ఒక హైలైట్ కావడానికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ సంజన గారు అని చెప్పొచ్చు. సంజన గారు కంటెంట్ కోసం ఏమైనా చేశారో, ఆమె 7 గుడ్లు ఎప్పుడైతే తిందో ఆ 7 గుడ్ల నుంచి షో మాత్రం మామూలుగా కాదు, అసలు ఒక రేంజ్లో పైకి వెళ్ళిపోయింది. ఈ రోజు వస్తున్న వార్తలు ఇంటర్నెట్లో మామూలు వార్తలు కాదు. 25 లక్షలు పవన్ కళ్యాణ్ తీసుకున్నాడా, తీసుకొని ఇంటికి పోతే విన్నర్ తనుజ అవుతుంది, రన్నర్ ఇమాన్యుయల్ అవుతాడు. అండ్ 3rd ప్లేస్లో పవన్ కళ్యాణ్, 4th ప్లేస్లో డెమోన్ పవన్, 5th ప్లేస్లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినారు మన సంజన గారు. అండ్ 4th ప్లేస్కు ఏమన్నా మనీ ఇస్తారా, లేకపోతే ఫస్ట్ 1 to 3 వాళ్ళకి మాత్రమే మనీ ఆఫర్ చేస్తారా అనే దాని గురించి మనం ఇంకా డిస్కషన్ చేయాలి. 5th ప్లేస్కి అయితే ఎటువంటి మనీ లేదు, సంజన గారిని డైరెక్ట్గానే వాళ్ళు ఎలిమినేట్ చేయడం జరిగింది. హీరో శ్రీకాంత్ గారు కూడా ఈరోజు బిగ్ బాస్ హౌస్కి రావడం మీరు చూశారు. లయ గారు, శివాజీ గారు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అదే రీతు అండ్ డెమోన్ పవన్ లెక్క వాళ్ళు చేసిన యాక్టింగ్ నిజంగా చాలా సూపర్గా ఉంది. ప్రదీప్ మంచురాజు అండ్ మన ప్రదీప్ అన్న అండ్ శ్రీముఖి వాళ్ళ ఇంటరాక్షన్ కూడా చాలా కొంచెం ఫన్నీగానే అనిపించింది. ఈ రోజు ఫినాలే షూటింగ్లో మామూలు కాదు, డ్యాన్సులు అండ్ ఒక రేంజ్లో ఉండబోతున్నాయి. ఈ రోజు ఫినాలేకు సంబంధించిన అప్డేట్లు అందరికంటే ఎక్కువ మీకు సంతోషాన్ని కలిగించే విషయం ఏదైనా ఉందా అంటే, పవన్ కళ్యాణ్ 25 లక్షలు తీసుకొని ఇంటికి పోయినాడా అనే వార్త ఏదైతే ఉందో అది తనుజ ఫ్యాన్స్కి నిజంగా చాలా హ్యాపీనెస్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ తనుజ ఫ్యాన్స్కు బాధ కలిగించే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ నిజంగా తీసుకోలేదు, ఇవి ఉత్త పుకార్లు మాత్రమే, తీసుకునే ఛాన్సులు మాత్రమే ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. కాబట్టి మీకేమనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేకపోతే తనుజ గెలుస్తుందా? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫైట్ అంటే మామ ఇద్దరి సైడ్లో ఫైట్ ఉండాలి. అంటే ఈసారి మాత్రం అటువంటి ఫైట్ ఏం లేదు. 1st ప్లేస్కు 2nd ప్లేస్కు వాళ్ళంతా ఐక్యమతమే మహాబలంగా ఎవ్వరు లేరు, వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు. అండ్ ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, నేను గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసినాను, అసలు నేను ఇంట్లో నిలబడిపోయినానంటే దానికి కారణం తనుజ అని అనింది. ఇంకా తనుజ నేను పవన్ కళ్యాణ్ చూసి ఎన్నో నేర్చుకున్నాను. వాళ్ళ బంధాలు, బాంధవ్యాలు, పవిత్ర బంధాలు ఇంకా మామూలు కాదు. ఇవన్నీ కొంచెం చూడడానికి కొంచెము చాలా మందికి మంచిగా అనిపించుకున్నాయి. ఎందుకంటే 1st, 2nd నిజంగా ఇప్పుడు సీజన్ 4 మీరు చూసింటే అభిజిత్ వర్సెస్ తెలుసు కదా, అభిజిత్ వర్సెస్ అఖిల్ సార్థక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో జరిగిన కొట్లాట ఏదైతే ఉందో అది సూపర్గానే అనిపించింది. కానీ అదే సీజన్లో 25 లక్షలు పట్టుకపోయినాడు మన సోహెల్ భాయ్, తెలుసు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ 5th సీజన్లో కూడా టఫ్ ఫైట్ ఉన్నది విజయ్ సన్నీకి అండ్ షణ్ముఖ్ జశ్వంత్కు. అండ్ 7th సీజన్లో కూడా పల్లవి ప్రశాంత్కు అండ్ అమర్దీప్ అన్నకు వాళ్ళిద్దరికి కూడా మంచి ఫైటే ఉన్నది. అటువంటి ఫైట్ను అందరూ ఎక్స్పెక్ట్ చేసినారు. అటువంటి ఫైట్ ఈ సీజన్ కూడా ఉండింటే సూపర్గానే అనిపించేది. కానీ వాళ్ళు ఇంత ఐక్యమత్యంగా, ఇంత అండర్స్టాండింగ్తో ఉండడం జనాలకు కూడా ఎందుకు కొట్లాడుతున్నారా జనాలు అనే డౌట్ నిజంగా చాలా మందికి కలుగుతుంది. శ్రీకాంత్ గారు ఈరోజు హీరో శ్రీకాంత్ గారు రావడం అండ్ ఆయన సంజన గారిని ఎలిమినేట్ చేయడమే కొంచెం బాధాకరం అని చాలా మందికి అనిపించింది. సంజన గారి గురించి మీకేమనిపించింది? సంజన గారికి ఫ్యాన్స్ ఉన్నారా? ఇంతకు సంజన గారికి ఓట్లు వేసారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు మరొక భారీ ట్విస్ట్ ఏంటంటే, డెమోన్ పవన్ కూడా ఎలిమినేట్ కాబోతున్నాడు అండ్ 3rd ప్లేస్లో ఇమాన్యుయల్ ఉండబోతున్నాడు. వీళ్లకు ఫస్ట్ 15 లక్షల క్యాష్ ఎవరైనా ఎవరు ఎగ్జాక్ట్గా వస్తారో తెలియదు. కానీ యూజువల్గా అయితే అనిల్ రావుపూడి గారు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయన వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఆయన వచ్చి వీళ్ళల్లో ఎవరిని తీసుకుపోయే ఛాన్సులు ఉన్నాయి, ఎవరికి డబ్బులు ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కు కొంచెం ఐడియా లేదా, ఆయన గెలుస్తాడా లేదా అనేది ఐడియా లేదు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు తనుజ విన్నర్ లేకపోతే ఇమాన్యుయల్ విన్నర్ అన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ కూడా కొంచెం స్కోప్ ఉంది విన్నర్ లాగా అందరూ చెప్తున్నారు. కానీ ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్కు అర్థం కావడం లేదు పవన్ కళ్యాణే విన్నర్ అని. ఇప్పుడు పిచ్చోన్ చేతిలో రాయిన్న ఒకటే, గోల్డ్ ఉన్న ఒకటే, రాయిన్న ఒకటే, గోల్డ్ ఉన్న ఒకటే. వానికి ఏం తెలుస్తుంది? ఏం తేడా తెలియదు. ఏదో అది అవసరం ఉంటే అది ఎప్పుడు వానికి ఇష్టం అయితే అప్పుడు దాన్ని విసిరేస్తాడు. పొరపాటున పవన్ కళ్యాణ్ 25 లక్షల క్యాష్ కానీ 30 లక్షల క్యాష్ కానీ యాక్సెప్ట్ చేసినాడంటే
ఇంకంతా ఇంక ఎవరైతే పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేసినారో అంటే ఇది చూడు ఒక రకంగా ఎవరి ఆర్థిక పరిస్థితులు వాళ్ళవి వాళ్ళు చూడడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో నలుగురు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్లో అమ్మ నాన్న అండ్ ఇద్దరు పవన్ కళ్యాణ్ అండ్ ఆయనకు ఒక బ్రదర్ ఉన్నారు చిన్న షాపులు ఉన్నాయి వాళ్ళకు డబ్బులు తీసుకున్నా మనము ఏమి అనడానికి ఉండదు ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 30 లక్షలు 40 లక్షలు సంపాదించాలంటే అది చాలా కష్టము కానీ బిగ్ బాస్ 9 విన్నర్ అనేది చరిత్రలో నిలిచిపోతుంది పవన్ కళ్యాణ్ పగడాల బిగ్ బాస్ 9 విన్నర్ అనేది నిజంగా ఆయనకు వచ్చే డబ్బుల కంటే ఆయనకు వచ్చే క్రేజ్ వచ్చిన తర్వాత ఆయనకు డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి ఆయనను షాప్ ఓపెనింగ్లకు అవి ఇవి డామ్డమ్స్కు అబ్రాడ్లకు అవి ఇవి పిలుస్తారు ఆ క్రేజ్ని బట్టి ఆయనకు కొంచెం అమౌంట్ కూడా ఇస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ పగడాల నాకు తెలిసి ఆయన డబ్బులు తీసుకోకుండా ఉండాలా అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి తనుజ ఫ్యాన్స్ పిచ్చా హ్యాపీగా ఉన్నారు కామెంట్లు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ తీసుకుంటే 20 లక్షలు ఇంకేం అని అన్నారు తీసుకుంటే తీసుకొని ఏముంది మనకేం లేదు ఒక డిజర్వ్ ఎవరైనా కానీ తనుజ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇమ్మాన్యుల్ కానీ ఈ ముగ్గురులో ఎవరు గెలిచినా డిజర్వే బట్ మోర్ డిజర్వ్ మళ్ళీ చెప్తున్నా ఇమ్మాన్యుల్ అంటే బాగుండేది ఎందుకంటే ఫస్ట్ కాడ నుంచి స్ట్రగుల్ చేస్తున్నాడు ఫస్ట్ కాడ నుంచి టాస్క్లలో గెలుస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు బంధాలు బాంధవ్యాలు అండ్ ఒక తల్లి సెంటిమెంట్ని క్రియేట్ చేసినాడు అండ్ ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ విత్ తనుజాతో మంచిగా క్రియేట్ చేసినాడు అండ్ పవన్ కళ్యాణ్ డెమోన్ పవన్తో కూడా నిజంగా ఆ బంధాన్ని నిజంగా చాలా మంచిగా మెయింటైన్ చేసిన ఇమ్మాన్యుల్ నాకు పర్సనల్గా ఫీల్ ఉంది ఇమ్మాన్యుల్ విన్నర్ అయితే నిజంగా చాలా హ్యాపీగా నేను కూడా ఫీల్ అయ్యేవాడిని ఏమో బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని ఫార్చునేట్ థింగ్స్ కొన్ని అన్ఫార్చునేట్ థింగ్స్ జరుగుతాయి ఈ బిగ్ బాస్ సీజన్ నిజంగా ఇంత టీఆర్పీ రావడానికి నలుగురు చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడుకుంటే ఇమ్మాన్యుల్ దాంట్లో ఫస్ట్ ఉన్నారు తనుజ సెకండ్ ఉంది అండ్ థర్డ్ సంజన గారు ఉన్నారు ఫోర్త్ పవన్ కళ్యాణ్ ఫిఫ్త్ డెమోన్ పవన్ అండ్ రీతు వీళ్ళ ద్వారానే కొంచెం ఈ సీజన్కి అనేది కొంచెం హైప్ వచ్చింది ఫస్ట్లో శ్రీజ వల్ల కొంచెం హైప్ రావడం జరిగింది మాస్క్ మ్యాన్ వల్ల కొంచెం హైప్ రావడం జరిగింది అగ్ని పరీక్ష ద్వారా కామన్ మ్యాన్స్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొని నిజంగా ఈసారి బిగ్ బాస్ 9 ఒక చరిత్రకు తెర లేపిందని మనం చెప్పుకోవచ్చు అగ్ని పరీక్ష 2 కూడా ఉంటుందంట అండ్ డెఫినెట్గా చాలామంది ట్రై చేశారు లాస్ట్ టైం అగ్ని పరీక్ష 1కు నేను బెటర్గా ట్రై చేసినాను బట్ అన్ఫార్చునేట్ కాలేకపోయినాను ఈసారి అన్న అయితేనేమో చూడాలి నెక్స్ట్ ఇయర్ మనం కూడా ఇంకా మామూలుగా ఉండదు ఇంకా బిగ్ బాస్ హౌస్లో పోతే అని అనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో అండ్ ఈసారి మాత్రం ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది మీరైతే ఓట్లు వేసినారు ఇంకా ప్రశాంతంగా ఉన్నారు ఎవరు గెలుస్తారా అని ఇంకా పాప్కార్న్ తినుకుంటా టీవీ ముందర మీరు వెయిట్ చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే ఎవరు గెలుస్తున్నారనే చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రావడం లేదు ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్గానే ఉంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది రేపు రాత్రి డైరెక్ట్గా అందరికీ తెలియబడబోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కసారి లీక్ ద్వారా అందరూ మీన్స్ అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉంది ఫినాలే ఎవరు చూడకున్నారు కాబట్టి ఈసారి మాత్రం ఎటువంటి చిన్న లీకు లేకుండా వీళ్ళు మంచిగా ప్లాన్ చేసి ఎవరికి అంటే ముందే అందరికీ న్యూస్ తెలిసే ఇంకా దాని మీద ఉన్న థ్రిల్ పోతుంది కాబట్టి జనాలు కొంచెం చిన్నగా చెప్తున్నారు కానీ ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు బట్ పర్సనల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎందుకంటే నేను కూడా బిగ్ బాస్ జర్నీ పోయినాను అక్కడ కొంచెం పరిచయాలు ఏర్పడినాయి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తెలిసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ 9 గెలవబోతున్నాడు ఇన్ కేస్ ఆయన మాత్రం డబ్బు తీసుకోకపోతే డబ్బు తీసుకుంటే మాత్రం తనుజ గెలుస్తుంది డబ్బు తీసుకోకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం ఒక కామన్ మ్యాన్ ఈసారి చరిత్ర తిరగరాయబోతున్నాడు ఒక ఆర్మీ పవన్ కళ్యాణ్ ఈసారి చరిత్ర తిరగరాయబోతున్నాడు ఎంతమంది సెలబ్రిటీలను ఆయన ఓడించి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఫస్ట్ టైం ఒక కామన్ మ్యాన్ విన్ కాబోతున్నాడంటే నిజంగా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ప్రతి ఒక్క లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ తనుజ విషయానికి వస్తే ఎస్ తనుజ ఆల్సో డిజర్వ్ ఆమె కూడా డిజర్వ్ ఉంది కానీ ఆమె కంటే ఎక్కువ డిజర్వ్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే తనుజ సేమ్ యాక్టింగ్లో ఉంది అండ్ తనుజ గురించి ఒక మాట నేను చెప్పాలి తనుజ డ్రెస్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో నిజంగా చాలా తెలుగమ్మాయి చాలా పద్ధతైన తెలుగమ్మాయి లెక్క చేసుకుంది ఎటువంటి జనాలకు ఏందబ్బా ఇట్లాంటి డ్రెస్ వేసుకుందనే అనే ఆలోచన కూడా బిగ్ బాస్ 9 టోటల్ ఇప్పుడు ఇంతవరకు జరిగిన ఇన్ని రోజుల ప్రయాణం ఏదైతే ఉందో దాంట్లో ఎవ్వరికి ఒక్కసారి కూడా డౌట్ రాలేదు నిజంగా ప్రతి ఒక్క అబ్బాయి ప్రతి ఒక్క అమ్మాయి నిజంగా మన తనుజను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింటారు ఎందుకంటే చూడ్డానికి పక్కా తెలుగు అమ్మాయి అసలుకు ఎటువంటి ఆమె ట్రెండింగ్ డ్రెస్సులు వేసుకోకుండా చాలా జెన్యూన్గా కనిపించింది తనుజ అయితే దాన్ని బట్టి ఆమె ఏదైతే మెసేజ్ ఇవ్వాలని అనుకుందో ఆ మెసేజ్ ఇచ్చింది నార్మల్ డ్రెస్సులు వేసుకుంటే మనం అందంగా కనిపిస్తాము అండ్ మంచిగా డిగ్నిఫైడ్గా ఉంటాము 10 మందికి మంచిగా కనిపిస్తాము అది కూడా ఆమెకు ఒక ప్లస్ పాయింట్ అయింటుంది అండ్ అయితే ఇప్పుడు మనం విన్నింగ్ గురించి మాట్లాడదాము ఇద్దరికి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇమ్మాన్యుల్ కూడా విన్నర్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది కానీ ఇమ్మాన్యుల్ అన్న ఏ ఛాన్సులు లేవు పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకున్నాడంటే
థర్డ్ ప్లేస్లో ఉంటాడు, డబ్బులు తీసుకోకపోతే విన్నర్ ప్లేస్లో ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్కి తెలియదు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది. తనుజాకు ఛాన్సులు ఉన్నాయి ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ తీసుకుంటే, తనుజాకు ఛాన్సులు లేవు ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకోకపోతే. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరు కావాలని అనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్కు సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ అన్ని నేను అప్డేట్ చేస్తుంటాను. ప్లీజ్ ఫాలో చేయండి వాయిస్ ఆఫ్ మీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.